త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర దేవ చరణాలకు నా సాష్టాంగ ప్రణామాలు. నా పేరు అనంతలక్ష్మి. వాయిల్పాడు మండలం, అయ్యవారిపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా, పీలేరు కమిటీ. నాకు ఇవ్వబడిన పద్యం నిగూఢ తత్వార్థ బోధినిలో 62వ పద్యం. హృదయమందునున్న యేసుని తెలియక శిలలకెల్ల మ్రొక్కు జీవులారా, శిలలనేమియుండు జీవులందెగాక విశ్వదావిరామ వినురవేమ. భావం: హృదయం అనగా గుండె అని చాలామంది యొక్క భావము. హృదయం అనగా గుండె కాదు. గుండె యందు ఆత్మ నివాసం లేదు. ఆత్మనివాసమైన బ్రహ్మనాడిని హృదయం అంటారు. బ్రహ్మనాడి యందు స్వయం శక్తి కలదు. బ్రహ్మనాడి యందు ఉన్న స్వయం శక్తి వలనే గుండె ఆడించబడుతున్నది. హృదయం అనగా బ్రహ్మనాడి అని, హృదయమందు ఉన్న ఈశుడు అనగా బ్రహ్మనాడి యందు ఉన్న ఆత్మ అని తెలియవలెను. బ్రహ్మనాడి మరియు అందులోని ఆత్మ సజీవమైన శరీరంలందే నివాసమై ఉండును. జీవం లేని రాతి శిలయందు బ్రహ్మనాడి మరియు చైతన్య శక్తి ఉండదు. ఆత్మ కూడా సజీవమైన శరీరములందే నివాసమై ఉండును. దైవత్వమును తెలియగోరు వారు రాతి శిలలను మ్రొక్కితే ఏమీ ప్రయోజనం లేదు. జ్ఞానులైన వారు తన శరీరం అందే ఆత్మను తెలుసుకొని దేహమే దేవాలయమని, అందులో ఉన్న ఆత్మ దేవుడని తెలుసుకోవాలని వేమారెడ్డి గారు పై పద్యంలో తెలియజేశారు. జ్ఞానులందరికీ నమస్కారం. శ్రీకృష్ణం వందే జగద్గురు.